వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 167 గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. మనకు G+1. ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి. ఫ్రంట్ వెలివేషన్ చూడండి, చాలా ఎక్స్ట్రానరీగా వచ్చింది, చాలా క్లీన్గా వచ్చిందండి, స్పేసియస్గా వచ్చింది. మనకు చూడొచ్చు 4 BHK హౌస్ అనేది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి 2 BHK వస్తుందండి. అలాగే ఫ్రంట్ వచ్చేసి మనకి వెలివేషన్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. అలాగే మనకి గార్డెనింగ్ ఏరియా అంతా కూడా చాలా వాళ్ళే అరేంజ్ చేసి ఇచ్చారండి. గ్రిల్తో చాలా నీట్గా వచ్చిందండి. మొత్తం కూడా గ్రానైట్తో మనకు ఫ్లోరింగ్ అంతా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఈ ప్రాపర్టీ వచ్చి HMDA లేఅవుట్ అండి. HMDA లేఅవుట్ ప్రాపర్టీ. సో మనకు 30-50 డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి. చూడండి, ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది. లోపల వచ్చేసి మనకి గ్రానైట్తో స్టెప్స్ కానీ ఇవ్వడం జరిగింది. మనకు వాష్ ఏరియా కూడా స్టెప్స్ దగ్గర గ్రానైట్తోనే ఇవ్వడం జరిగిందండి. మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసి వెలివేషన్ చాలా బాగా వచ్చిందండి. అలాగే పైన పాల్ సీలింగ్ డిజైనింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే డోర్ చూడండి, గేట్ మన డోర్ ముందు వచ్చేసి గ్రానైట్తోనే చాలా డెప్త్తో చాలా నీట్గా ఇచ్చారండి. చూడడానికి చాలా బాగుంది. ఇది కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా చాలా రిచ్గా ఉందన్నమాట. మహద్వారం చాలా బాగా వచ్చింది. మన హాల్లో చూసామనుకోండి, హాల్ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అంతా కూడా చూడొచ్చు. సపరేషన్ చేసే వెలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. లోపల కూడా పైన పాల్ సీలింగ్ డిజైన్ కానివ్వండి అంతా చూడొచ్చు మీరు. టీవీ యూనిట్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. మొత్తం UPVC విండోస్ ఇచ్చారు. మనకు నార్త్ సైడ్కు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనకు డైనింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి. డైనింగ్ ఏరియా అండి ఇది. డైనింగ్ ఏరియాలో సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెన్ కిచెన్ అండి. పక్కనే పూజా రూమ్. మీరు పూజా రూమ్ కూడా చూడొచ్చు. మంచి వెంటిలేషన్ కూడా ఇచ్చారు. ఇది పూజా రూమ్. సో ప్రైస్ విషయానికి వస్తే 1,25,00,000గా చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్. సో మనకు ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చేసి సరౌండింగ్లో వచ్చేసి మనకు శ్రీనిధి కాలేజ్ కానివ్వండి, తర్వాత పోచారంలోని ఉన్నటువంటి ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇవన్నీ చాలా దగ్గర ఉంటాయండి. రాంపల్లికి కూడా చాలా దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ. సో చర్లపల్లి రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గర అన్నమాట. సో మనకు ఈ యొక్క ప్రాపర్టీలో వచ్చేసి అంత HMDA లేఅవుట్ అండి. మనకి పవర్ లైన్, 3 ఫేజ్ పవర్ లైన్, తర్వాత రోడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి కాలనీలో. మనకి ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. చిన్న ఇల్లులు, పెద్ద ఇల్లులు, అంటే మన సైజుని బట్టి, ఫేసింగ్ బట్టి మనకు ఏ ఫేస్ కావాలి, నార్తా, సౌతా, ఈస్టా, ఇలా ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ వైజ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకొని మనకు కాంటాక్ట్ అవ్వచ్చు అండి. అలాగే ప్రైస్ వైజ్ కూడా చెక్ చేసుకొని మనకు కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ ద్వారా కూడా మాకు వాట్సాప్ చేస్తే మీకు ఏ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ కావాలన్నా కూడా మేము ఫార్వర్డ్ చేస్తామండి. అలాగే మనం వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం కదండి, అవన్నీ కూడా ప్రమోట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే మన హౌస్ సేల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మేము ఫ్రీ పబ్లిసిటీతో వీడియోస్ని పోస్ట్ చేస్తున్నాం మన ఛానల్లో. సో ఎవరైనా బిల్డర్స్ కానివ్వండి, ఎవరైనా హౌస్ అమ్ముకోవాలనుకున్న వాళ్ళు కానివ్వండి, ప్రాపర్టీస్ సేల్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవడానికి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేస్తున్నామండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనం పైన చూపిస్తే మన నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి. మంచి HMDA లేఅవుట్లో కాబట్టి మీకు ప్రాపర్టీ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమి ఉండవు. చాలా జెన్యున్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా HMDA లేఅవుట్లో మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ ప్రాపర్టీని చూస్ చేసుకోండి.
సో మనకు బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఎండింగ్లో మనకి సెట్ బ్యాక్లో. అంటే మనకి బెడ్రూమ్స్కి ఒక 2 బెడ్రూమ్స్కి 2 బాత్రూమ్స్ వచ్చినాయి. తర్వాత ఒక సైడ్లో కూడా గెస్ట్ బాత్రూమ్ ఇచ్చారు. మనం పైకి వెళ్ళి చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేసి. అక్కడ కూడా మొత్తం కూడా క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మన బాల్కనీ ఏరియా అండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్లో కాబట్టి కొద్దిగా హాల్ సైజ్ అనేది విశాలంగానే వస్తుందండి. హాల్ అనేది చూడొచ్చు, చాలా బాగా వచ్చింది, మంచి స్పేసియస్గా వచ్చిందండి హాల్. ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చింది. తర్వాత వాష్ ఏరియా కూడా వచ్చిందండి పక్కనే. ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. కిచెన్ ఏరియా అనేది చూడండి. ఇక్కడ వాష్ ఏరియా అని. ఇక్కడ కూడా 2 BHK వచ్చినాయి. బట్ ఇక్కడ లక్కీగా ఏంటంటే మనకు ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి ఒక సపరేట్ బాత్రూమ్ అయితే, దాంట్లో ఇన్బిల్ట్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకు గెస్ట్ బాత్రూమ్ లాగా లేకుండా సో ఇన్బిల్ట్ రూమ్లో చాలామంది అడుగుతున్నారండి ఇప్పుడు, నాకు బెడ్రూమ్లోనే ఒక బాత్రూమ్ ఉంటే బాగుంటుంది, లేడీస్ బయట వచ్చి స్నానం చేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలి అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, సో లోపల ఉన్న వాటిని చెప్పమంటున్నారు. సో ఈ హౌస్ అయితే మనకు ఆ బేస్ మీద కట్టారండి. ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్లోనే సపరేట్గా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఒక గెస్ట్ బాత్రూమ్ కూడా మనకు సైడ్లో ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకు 5th ఫ్లోర్లో వచ్చేసి మనకు 3 బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అవి కూడా చాలా స్పేసియస్గా వచ్చినాయి. బాత్రూమ్స్ కూడా చూడొచ్చు, మంచి స్పేసియస్గా వచ్చింది బాత్రూమ్ కూడా.